ఎంత తిప్పలైనా సరే ఎంత ఖర్చైనా సరే ఆలస్యం చేయకుండా అమరావతిని కట్టాలి, అన్ని తీర్ల ఎలుగులు చేయాలి అన్నట్టు ఏపీ సర్కారు వాళ్ళు గట్టినే తిప్పల పడుతుర్రు. ఇప్పటికే మంత్రులు ముఖ్యమంత్రి సారు తాపకోసారి చెక్కింగ్లు వేసుకుంటా పనులన్నీ పరుగులు పెట్టిస్తుర్రు. అయితే నడుమ నడుమ మరిగా ఏమైతుందో ఎట్లయితుందో కానీ ఉంటుంటేనే అమరావతిలో మంటలు అంటుకుంటున్నాయి, అవోటి ఇవోటి కాలిపోతున్నాయి. అందుకనే సర్కారు వాళ్ళు అటు నజరేసిర్రు. ఓ దిక్కు అంతరాల మీద అంతరాలు లేపుకుంటా ఏకు బిల్డింగులు కట్టాలి, అమరావతిని నెంబర్ 1 రాజధాని లెక్క తయారు చేయాలి అని సర్కారు వాళ్ళు తిప్పల పడుతుంటే ఇక ఎవరు అట్టుపుట్టుగాళ్ళుగా పనులు జరుగుతున్న జాగలకు పోయి అక్కడున్న సామాన్లకు అగ్గి పెడుతున్నారట. అవి చూడరంటే సోమవారం పొదుమీకంగా బగ్గ మంటలు అంటుకొని పైపులు గీపులు అన్ని కాలిపోయినాయి. వాళ్ళు వీళ్ళు ఫోన్లు కొడితే 5 ఫైరింజన్లు వచ్చి గంటల కమానం తిప్పల పడి మంటలను ఆర్పేసినాయి. మరిగా చుట్టుముట్టు ఎక్కడ మంటలు అంటుకుంటలేవు కానీ తాపకోసారి అమరావతిలో పనులు జరుగుతున్న జాగలలోనే మంటలు అంటుకుంటున్నాయి. మరిగా దీని వెనక ఏమన్నా కుట్ర ఉండే ఉంటుందని ఆలోచనలు చేస్తున్నారు సర్కారు వాళ్ళు. హోంమంత్రి అనితక్క మాట్లాడుకుంటా ఇదివరకోసారి కలెక్టర్లతో మీటింగ్ అయిన రోజు కూడా మంటలు అంటుకున్నాయి. అప్పట్లో అమరావతి కట్టుడు పనులు చాలైన కొత్తలా అరటి తోటలకు నిప్పు పెట్టిండ్రు. ఇదంతే వాళ్ళు ఓర్వజాలనోళ్ళు చేస్తున్న పని అన్నట్టు మస్తు గరం అయింది. మంగళవారం ఆఫీసర్లతో మీటింగ్ అయిన సీఎం చంద్రబాబు సారు కూడా గిట్లనే అనుమానం పడ్డాడట. మంటలు ఎట్లా అంటుకుంటున్నాయి ఏం కథ అనేది అన్ని తీర్ల కార్వాయి చేయండ్రి, వెనక మర్రే వాళ్ళ చేయన్న ఉన్నదంటే మాత్రం వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టకుర్రే అన్నట్టు చెప్పిండట. మరిగా తాపకోసారి మంటలు అంటుకుంటుంటే ఎవరికైనా అనుమానం రాక మానదు. చూడాలి మరిగా ఆఖరికి ఏం తెలుస్తారో.